కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అతి తక్కువ కాల వ్యవధిలోనే ప్రభుత్వం యంత్రాంగంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వెనువెంటనే ట్రాన్స్ఫర్లు, డెప్యుటేషన్లను జారీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను బదిలీలు చేసి తమకు నచ్చినట్లుగా వాడుకుంటోంది కాంగ్రెస్ నాయకత్వం. దీన్నే అదునుగా చూసుకుని కొందరు అవినీతి పరులు జోరుగా వసూళ్లకు ఎగబడుతున్నారు. ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు అధికారుల బదిలీల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే తమకు అనుకూలమైన అధికారులు, ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చేపట్టిన బదిలీలు కిష్కిందకాండను తలపిస్తున్నాయి. కొందరిని రోజుల వ్యవధిలోనే 2-3 చోట్లకు బదిలీ చేయడం, మరికొందరినైతే బదిలీ అయిన చోట చేరకముందే మరో చోటికి తరిమేయడం వంటి ఘటనలు పాలనా యంత్రాంగంలో నెలకొన్న గందరగోళానికి అద్దం పడుతున్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అని కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేస్తున్నారని ఓవైపు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయని చెప్పకనే చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే భారీ ఎత్తున జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల బదిలీలకు నడుం బిగించింది. అన్ని శాఖల్లో బదిలీలు, డిప్యుటేషన్లు ఇప్పటి ముప్పడిగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక కాంగ్రెస్ నేతలు బదిలీలపై దృష్టి సారించి గతంలో తమకు సహకరించని వారిని పక్కన పెట్టడం, అనుకూలంగా ఉన్న వారిని నచ్చిన చోటికి బదిలీ చేయించుకోవడంపై దృష్టి పెట్టారు. ఈ గందరగోళంలో సందులో సడేమియ్య అన్నట్టు కొందరు ఉన్నతాధికారులు లంచాలకు తెరలేపి అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేతికి మట్టి అంటుకుందనే లోపు మళ్లీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చనే ధీమాతో విచ్చలవిడిగా లంచాలు దండుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అధికారాన్ని ఆసరాగా తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ రంగ సంస్థలతో వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన 70 రోజులుగా జరుగుతున్న బదిలీల తంతు గమ్మత్తుగా ఉన్నది. కొన్ని పోస్టింగ్లు మళ్లీ వేశారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందగానే మరో ట్రాన్స్ఫర్ లెటర్ అందుతోంది. ఒకరికే 3 బదిలీ ఉత్తర్వులు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒక్కసారి బదిలీ చేశారంటే అర్థం ఉన్నది. మరి 2-3 సార్లు ఒకే వ్యక్తి ఆర్డర్ కాపీ మారిందంటే దానిలో ఉన్న ఆంతర్యమేమిటో ఆ భగవంతుడికే ఎరుక. గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి అధికారులకే కాదు, కొంతమంది IAS, IPS అధికారులు కూడా గత 70 రోజుల్లో 2 బదిలీ ఉత్తర్వులు అందుకున్న సందర్భాలున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే మళ్లీ ట్రాన్స్ఫర్ కావాలని ఉందా అంటూ సమాధానం వస్తోందంటున్నారు ఉద్యోగులు. ఒక ఉత్తర్వు ఇచ్చి దాన్ని హోర్డులో పెట్టి మళ్లీ ఇంకో ఉత్తర్వు ఇచ్చిన తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెవెన్యూ శాఖలో ఈ నెల 10న భారీగా RDOల బదిలీ జరిగింది. ఆ తర్వాత 5 రోజులకే అందులో మార్పులు చేర్పులు చేశారు. కొందరు పోస్టింగ్లను కూడా మార్చారు. వైద్యారోగ్య శాఖలో కూడా డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్లను రద్దు చేస్తూ ఈ నెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2 రోజుల్లో అందరూ సొంత ప్రాంతాలకు వెళ్లి రిపోర్టు చేయాలని HODలు ఆదేశించారు. ఇక పోలీసు శాఖలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. DSPల బదిలీల్లో మళ్లీ పోస్టింగ్ ఆర్డర్లు మార్చేశారు. జిల్లాల స్థాయిలో 1-2 కాదు, 10ల సంఖ్యలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. ఇవే కాకుండా ఇంకా చాలా ప్రభుత్వ రంగ వ్యవస్థల్లో ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి.